మనం తీసుకునే డైట్ వల్ల ఏమైనా మనకి బోన్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది? మనం ఎలాంటి డైట్ తీసుకుంటే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి? మనం తీసుకునే ఫుడ్ వల్ల అంటే ఇప్పుడు మనం కొంతమంది సొలనేసి ఫ్యామిలీ ఫుడ్స్ అంటాం, అంటే లైక్ ఆనియన్, పొటాటో అని, బ్రింజాల్ కానీ వీటి వల్ల ఏమవుద్దంటే కార్టిలేజ్ డీజనరేషన్ ఎక్రివేట్ అవుద్ది. సో ఇన్ జనరల్ వీ సజెస్ట్ టు అవాయిడ్ దట్ ఫ్యామిలీ ఆఫ్ వెజిటబుల్స్. పొటాటో కానీ, గోంగూర కానీ, బ్రింజాల్ కానీ కొంచెం తక్కువ తినమని చెప్తాం. గోంగూర అంటే ఐరన్ అంటారు కదా సార్, లిమిట్లో తింటే బెటర్ అంటారు. ఓకే, సో జాయింట్స్ అరిగిపోయాయి అంటారు, అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి సార్? అంటే సర్జరీ కాకుండా. అంటే అమ్మ, ఇప్పుడు ఒక స్టేజ్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అరుగుదలలో కూడా 4 స్టేజెస్ ఉంటాయి అరుగుదల. ఓకే, సో ఫస్ట్ స్టేజ్ అంటే మనం మెడిసిన్స్, ఫిజియోథెరపీ, మనం మసిల్స్ని స్ట్రెంథన్ చేసుకొని ప్రాపర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఇట్ విల్ డిలే ద ప్రోగ్రెషన్ ఆఫ్ ఆర్థరైటిస్. వీ కెనాట్ అవాయిడ్ ఆర్థరైటిస్, ఇట్స్ లైక్ ఏజింగ్ ప్రాసెస్. మన వయసు ఎలా పెరుగుతుందో జాయింట్ వయసు కూడా పెరిగిద్ది. సో ఒక 2 yearsలో వచ్చే ఆర్థరైటిస్ని యూ కెన్ అట్లీస్ట్ పోస్ట్పోన్ టు 7 years ఆర్ 10 years అట్లా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. సో ఈ స్టేజ్ 2, స్టేజ్ 3 స్టేజెస్లో మనకు హైటిబియల్ ఆస్టియోటమీ అని, లేకపోతే ఈ గుజ్జు బయటకు వచ్చేసి వాటి వల్ల అరుగుదల వచ్చే వాటిని మనం కెమెరా సహాయంతో ఆర్థ్రోస్కోపిక్గా వీటిని కరెక్ట్ చేస్తాం దాని ప్లేస్లోకి. మెనిస్కస్ సెంట్రలైజేషన్ అంటాం. ఆ ప్రొసీజర్స్ కానీ ఎక్స్ట్రూడెడ్ మెనిస్కస్ వాటికి చేయొచ్చు. ఇంకా 4th స్టేజ్ అన్అవాయిడబుల్ స్టేజ్, నీ రీప్లేస్మెంట్ స్టేజ్ అవసరం.